హాయ్! ఐయామ్ సౌజన్య. నేను అందరికీ ఆరోగ్యం అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము ఈ రోజుల్లో. ప్రపంచంలో ఏదైనా కొనుక్కోవచ్చు మనీతోనే, ఆరోగ్యాన్ని తప్ప. సో మనకొచ్చే ఆరోగ్య సమస్యల్ని ఇంట్లోనే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఔషధాల ద్వారా మన ఆరోగ్య సమస్యల్ని మనమే పరిష్కరించుకోవడానికి నా చిన్ని ఈ ప్రయత్నం. అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో ఈరోజు టాపిక్ అశ్వగంధ. అశ్వగంధ చెట్టు ఎలా ఉంటుందో చూడండి. దాని ఆకులు, కాయలు ఇలా ఉంటాయి. అశ్వగంధను ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. అందులో కొన్ని పెన్నేరుగడ్డ, బొమ్మరోలుగడ్డ, అలాగే సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. ఇది పౌడర్ రూపంలో తీసుకోవాలి. ఈ పౌడరు ఎలాంటి ఆయుర్వేద షాపుల్లోనైనా లభిస్తుంది. ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అశ్వగంధ పౌడర్ను పాలల్లో కలిపి తాగడం వల్ల ముసలితనం రాకుండా ఉంటుంది. ఆడవాళ్ళలోనైనా మగవాళ్ళనైనా చర్మం పైన ముడతలు రాకుండా చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు. లో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నాను. దీన్ని వాడడం వల్ల కంట్రోల్ చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్ద పిల్లల్లో అయినా మొబైల్ చూడడం ద్వారా, టీవీ చూడడం ద్వారా కంటి చూపు తగ్గుతుంది. పెద్దవాళ్ళు చాలా రకాల సమస్యలతో బాధపడతారు. అందులో ఒకటి కంటి చూపు తగ్గడం వల్ల బుక్స్ చదవలేకపోతుంటారు. దూరంగా ఉన్న వస్తువుల్ని, మనుషుల్ని చూడలేకపోతుంటారు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు జాబ్ చేయడం, ఇంట్లో పనులు చేయడం వల్ల, నిద్ర సరిగా పోకపోవడం వల్ల కంటి చూపు సమస్య పెరుగుతుంది. చిన్నపిల్లలు చాలామంది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్తో స్పెండ్ చేస్తున్నారు. అలా చూడడం వల్ల కంటి చూపు సమస్య తగ్గడం వంటి జరుగుతున్నాయి. అలాగే కంట్లో నుండి నీరు కారడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ఔషధాన్ని పాలతో కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు పోషకాహార లోపం వల్ల చాలా బలహీనంగా ఉంటున్నారు. వాళ్ళకి ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల చాలా బలంగా తయారవుతారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఎముకలు చాలా బలహీనంగా ఉంటున్నాయి. ఈ మందును వాడడం వల్ల చాలా బలంగా తయారవుతాయి ఎముకలు. చిన్నపిల్లల్లో అయినా పెద్ద పిల్లల్లో అయినా తరచూ జలుబు రావడం, జ్వరం రావడం, ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి రోగనిరోధక శక్తి తగ్గి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ మందును వాడటం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి పెరిగి ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఆడవాళ్ళలో చాలామంది నెలసరి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు నీరసంగా ఉంటారు. నడుము నొప్పి, ఏ పని చేయలేకపోతున్నారు. ఇలాంటి వారు ఈ మందును వాడటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ క్లాట్ అయిన వారికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో రకాల మందులు వాడుతుంటారు. వాటికంటే ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వాటితో పాటు ఈ మందును కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని వాడడం వల్ల మెదడుకు సంబంధించిన ఏ సమస్యనైనా ఈ మందును వాడడం వల్ల తగ్గించుకోవచ్చు. మెదడు శక్తి పెరగడం వల్ల మనం ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు. వాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ఈ మందును పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎలా వాడాలో తెలుసుకుందాం. 1 టీ స్పూన్ ఉదయం, సాయంత్రం పాలతో కలిపి తీసుకోవాలి. చిన్నపిల్లలకు 1/2 టీ స్పూన్, పెద్దవాళ్ళకు 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లైక్ ఇట్.